రైట్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలి సమావేశం సందర్భంగా మంత్రులకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు ఈ మద్యం కేసు గురించి ఎక్కడా మాట్లాడకండి, ఈవెన్ మీడియా వచ్చి మాట్లాడించినా మీరు చెప్పకండి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ప్రకారం చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెప్పాలి, 10 మందితో చెప్పించాలి. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఆగిపోకూడదు, ఎక్కడో ఒక చోట ఆగిపోకూడదు, అది కంటిన్యూగా సాగుతూ ఉండేటటువంటి ప్రాసెస్. ఈ సిద్ధాంతానికి భిన్నంగా ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకోవాలి. సార్, అందరికీ నమస్కారం. మొదటి నుంచి మద్యం కేసు విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం, ఆ ఎంక్వైరీ కానీ అరెస్టులు కానీ వారు చేస్తున్నటువంటి తంతంతా గమనించినటువంటి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు నిజాలు ఎక్కడా చెప్పట్లేదు, వీళ్ళ దగ్గర ఆధారాలు ఎక్కడా లేవు. ఏ వ్యక్తి మీద సరైనటువంటి ఆధారంతో అభియోగం చేయటం కానీ అరెస్టు చేయడం కానీ జరగట్లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలనే బేస్ చేసుకొని ముందుగా వీరు కథనం రాస్తారు, తర్వాత వాళ్ళు అరెస్టులు చేస్తారు. నిన్న 3 రోజుల క్రితం మనం చూసినట్లయితే స్టేట్ పేజ్లో ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఏదో గన్ను పెట్టి బెదిరించారని గందరగోళంగా వార్తలు రాశారు. అదే పత్రికకు సంబంధించినటువంటి యజమాని రామోజీరావు గారు జేజే రెడ్డి గారి మీద ఆ రోజు గన్ను పెట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి ఆస్తుల్ని, వారి షేర్లని అన్నీ కొట్టివేశారని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. మరి ఏది నిజం? అదే పత్రిక ఈరోజు అబద్ధాలు వల్లిస్తూ ఏదో శుద్ధపూసలు అనేటటువంటి విధంగా ఎవరినో ఒకరిని బలి చేయడానికి, దీనికి ఆధారాలని సృష్టించడానికి, అంటే అభూత కల్పనలతో కూడినటువంటి ఆధారాలని సృష్టించడానికి. నిజంగా ఆ వ్యక్తి ఎవరైతే ఆ గన్ పెట్టి నన్ను బెదిరించారు అని చెప్పేసి ఆ యజమాని అన్నాడో, ఆ యజమాని వాళ్ళు సప్లై చేయట్లేదా, మద్యాన్ని తయారు చేయట్లేదా, ఆ మద్యాన్ని ప్రభుత్వం కొనట్లేదా? మరి మీరు వారికి ఏమి మభ్యపెట్టి, ఏమి ఆశ చూపించి, ఏ విధంగా భయపెట్టి అతన్ని అప్రూవర్గా మార్చారని అడుగుతున్నాం. అంటే ఈ అప్రూవర్గా మార్చడానికి, లేదా అతని మద్యాన్ని అమ్ముకోవటానికి, అతని కంపెనీ ద్వారా లబ్ధి పొందడానికి, అతనికి లబ్ధి చేకూర్చడానికి ఇది అల్లినటువంటి డ్రామా అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం వ్యాపారంగానే ఒకసారి చూస్తే ఏరులై మద్యం పారుతుంటే ఆదాయం మాత్రం అధోగతి పరిస్థితిలో ఉంది. ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? నిజమైనటువంటి అక్రమాలు జరుగుతుంది ఎక్కడ? ఇప్పుడు కాదా? ఈరోజు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతుంటే, ప్రతి వీధిలో బెల్ట్ షాపులు రన్ అవుతుంటే, అధిక మద్యం అమ్ముడవుతూ ఉంటే ఆదాయం మాత్రం ఎందుకు తగ్గిపోతుంది? తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ వ్యాపారులు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వనరుగా ఈ మద్యం వ్యాపారాన్ని వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి దీని మీద మాట్లాడకూడదు. అంటే గతంలో తప్పు జరిగింది అనేది ప్రజలకు చూపించాలి. గతంలో జరిగినటువంటి తప్పేంటంటే ఆధారం లేదు. ఆధారం లేనప్పుడు ఇవాళ ఏ విధంగా వారు ఆధారాలు సృష్టించగలుగుతారు? జరిగినటువంటి వ్యాపారం గతంలో వెనకడుగు వేస్తున్నారంట. 100% గతంలో జరిగినటువంటి వ్యాపారం కానీ మీరు గమనించినట్లయితే ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వమే వ్యాపారం చేసింది, ప్రభుత్వమే ఆ యొక్క మద్యం షాపుల్ని కంట్రోల్లో ఉంచుకుంది. దానిలో పనిచేసేటటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నాడు. ఇవాళ మద్యం వ్యాపారం జరుగుతుంది ప్రైవేట్ వ్యక్తుల్లో. ప్రభుత్వం చేస్తే తప్పులు జరుగుతాయా? ప్రైవేట్ వ్యక్తులు చేస్తే తప్పులు జరుగుతాయా? రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే ఒక బాటిల్కి ఇంతని దోచుకుంటుంటే, ఆ రాష్ట్రంలో అమ్ముడవుతున్నటువంటి మద్యం వెనక ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులే ఉన్నారనేది స్పష్టమైన ఆధారాలతో కనపడుతూ ఉంటే, గతాన్ని మించినటువంటి రేట్లతోటి మద్యం ఇవాళ వ్యాపారం జరుగుతూ ఉన్నా కూడా గతంలో జరిగిందంటే గతంలో తప్పు జరిగినట్లయితే ఏ ఆధారంతో మీరు చెప్తున్నారో ఎందుకు ప్రచురించట్లేదు? ఎందుకు ప్రభుత్వం చెప్పలేకపోతుంది? ఎందుకు ప్రభుత్వంలో పెద్దలు నోరు మూసుకోవాలని చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు? అంటే ఆధారాలు లేవు కాబట్టి. 23/09/2024 అంటే సెప్టెంబర్ 23, ఇప్పటికే 8 నెలలు అయింది, దాదాపు 8 నెలలు అయింది కదా. ఈ 8 నెలల్లో ఒక్క ఆధారము లేకుండానే ఇప్పటికి ఇంతమందిని అరెస్ట్ తీసుకెళ్లారనుకుంటున్నారా? ఎస్, నిజం కాదా? ఎక్కడన్నా ఏ పత్రికలైనా ఈరోజు ఈ విధంగా తప్పు జరిగింది అని రాసుకొచ్చారా? ఘోరం జరిగింది, అన్యాయం జరిగింది అని రాయడం తప్ప ఏ విధంగా జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఏ విధంగా చేతులు మారాయి, ఎంత డబ్బు చేతులు మారింది, ఎవరి చేతిలోకి వచ్చింది ఉందా?
కావాలని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేనటువంటి చంద్రబాబు నాయుడు ఆ కూటమి నేతలు పన్నినటువంటి పన్నాగం తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం ముందుకెళ్ళదా? లేదు. ఈ కేసు ముందుకెళ్ళదా? ఖచ్చితంగా వీరికి ముట్టికాయలు పడతాయి. ఖచ్చితంగా పైనుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి కింద స్థాయి నాయకులందరికీ కోర్టు నుంచి మొట్టికాయలు పడడం తథ్యం. ఎందుకంటే ఆధారం అనేది లేనే లేదు, ఖచ్చితంగా జరగలేదు. జరగనటువంటి తప్పులు ఆధారం ఎలా దొరుకుతుంది? ఎలా సృష్టిస్తారు మీరు? డబ్బు చేరుతుంది కంపెనీ నుంచి డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్కి, అది బ్యాంక్ అకౌంట్కి, ఎవరికో చేతుల్లో కాదు కదా. అవును. బ్యాంక్ అకౌంట్లో మీరు సేల్ ఎంత, డిస్టిలరీస్ నుంచి వచ్చినటువంటి మద్యం ఎంత, అమ్మినటువంటి సరుకు ఎంత, వచ్చినటువంటి డబ్బు ఎంత, చాలా క్లియర్ కట్గా ఉన్న తర్వాత ఎక్కడ జరుగుతుంది తప్పు? ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ మీరు తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం అవును. తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పుడు సిబిఐ కేసు మీరు రాకముందు మాట్లాడారు మన రామ్నాథ్ గారు కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసులు ఉన్నప్పుడు అప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఊరుకున్నారా? కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు, పిటిషన్లు వేశారు. పైగా రోజు ఇదే గోల కదా, రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్ ఇలా చేశాడు అలా చేశాడు, లేకపోతే చర్చా కార్యక్రమాలు పెట్టడం, 1,00,000 కోట్లు తినేశాడు, ఈ ప్రచారం చేశారు, వదలలేదు కదా. ఇప్పుడు మాత్రం దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి, వాటిని మనం ప్రభావితం చేయకూడదని ఈ కొత్తగా ఈ ప్రవచనాలు ఎందుకు వచ్చాయి? ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ప్రజలకి వీరు చేసే తప్పుల్ని వివరించగలుగుతుంది. అర్థమవుతుంది ప్రజలకు 100%. నిజంగా అర్థమవుతుందా? నిజంగా అర్థం. మరి రోజు ఇన్ని వార్తలు వస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఈ రోజు చూడండి, ప్రతిరోజు ఒక కథ, ప్రతిరోజు ఒకటి కొత్త కథ. ప్రజలకు ఎక్కదా? ఎక్కించారుగా ఎన్నికలకు ముందు, బాగానే ఎక్కిందిగా. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ పండించే పంటకి ధర లేదు, పేదవాడికి వచ్చేటటువంటి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి వేస్తున్నారు, ఇసుక మట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కాదు అన్నట్టుగా రేషన్ బియ్యాన్ని ఇంటికి మేము మా ప్రభుత్వం ఇంటికి తీసుకెళ్ళి ఇస్తుంటే ఇవాళ ఆ వెహికల్స్ని కూడా ఆపేసినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఏంటి ప్రజలకు కనపడట్లేదా? ఒక్కటంటే ఒక మంచి చేశారా? ఈ సంవత్సరం రోజుల కాలంలో ఈ మంచి చేశాం మా ప్రభుత్వం ద్వారా అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక పథకం ఉందా? ఒక్కటంటే ఒక మంచి పదవి ఉందా? ఏముంది? కక్షా వేధింపులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, కావాలని ఈ కక్షపూరితమైనటువంటి కేసులు కట్టడం తప్ప ఇంకొక పని ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినంత పారదర్శకంగా మద్యం వ్యాపారం గతంలో ఎన్నడూ జరగలేదని కేంద్ర వ్యవస్థలు, కేంద్ర సంస్థలే కితాబిచ్చాయి. మద్యం పాలసీ ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం మంచిది అని కేంద్ర సంస్థ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలే అవార్డు ఇచ్చాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చాయి. కేసును కూడా కొట్టివేశారు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారు కాబట్టి, ఎత్తి చూపుతున్నారు కాబట్టి కక్షా రాజకీయం తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా దీని మీద ముందుకి పోలేనటువంటి పరిస్థితి. వెనకడుగు ఖచ్చితంగా వెనకడుగేనా? ఖచ్చితంగా. రైట్.